పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 2వ వచనం, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఇక్కడ యెహోషాపాతు రాజుగా ఉన్నప్పుడు భయంకరమైనటువంటి విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. అమ్మోనీయులు, మోయాబీలు ఇంకొద్ది మంది కలిసి యెహోషాపాతు మీదకి యుద్ధానికి రావడానికి సిద్ధపడ్డారు. ఆ రీతిగా యుద్ధానికి వస్తున్నారని తెలుసుకున్నప్పుడు రాజైనటువంటి యెహోషాపాతు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమిటంటే, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. రాజు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మాకు శక్తి చాలదు. ఒక కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే నేను డీల్ చేసేస్తాను, ఈ సమస్య నేను చూసుకుంటాలే, నేను చేస్తానులే అని చాలా ఈజీగా చేతుల్లోకి తీసుకుంటారు. ఏ సమస్య వచ్చినా చేతుల్లోకి తీసుకుంటారు. నేను చెయ్యగలను, నా శక్తి వల్ల ఇది సాధ్యమవుతుంది, నేను ఆలోచించిన దాన్ని బట్టి నేను చేయగలను, నా యొక్క తలంపుల నుంచి నేను మంచి ఆలోచించి ఈ సమస్యను తీర్చుకోగలను అని వాళ్ళ శక్తి, వాళ్ళకున్న జ్ఞానము, వాళ్ళకున్నటువంటి పలుకుబడి, దాని మీద ఆధారపడి వాళ్ళు చాలా ఈజీగా సమస్యను డీల్ చేయొచ్చు అని అనుకుంటారు. కానీ చాలా సమస్యల్లో వాళ్ళు కృంగిపోతారు, కృషించిపోతారు, చేతగాని పరిస్థితుల్లో నిలబడతారు. ఈరోజు కుటుంబాల్లో అదే జరుగుతుంది. అలాగనే నువ్వు వ్యాపారం మొదలుపెట్టినట్లయితే వ్యాపారం కుప్పగూలిపోయే పరిస్థితిలో ఏం చేస్తే నేను ఈ వ్యాపారాన్ని తిరిగి నిర్మించుకుంటాను, ఈ రీతిగా నేను మళ్ళా ఈ వ్యాపారాన్ని నిలబెట్టుకుంటాను అనే విధంగా మరి సొంత ఆలోచనలతో, సొంత పద్ధతుల ద్వారా, సొంత తెలివితేటలతో వెళ్ళాలని ఆలోచించేవారే ఆత్మీయులు ఎక్కువ మంది ఉన్నారు ఈ మధ్యకాలం. స్వబుద్ధిని, స్వనీతిని ఆధారము చేసుకునేవారు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఈరోజు రాజైనటువంటి యెహోషాపాతు ఒక మంచి పాఠం మనందరికీ నేర్పిస్తున్నాడు. రాజే, బలాఢ్యుడే, చుట్టూ సైన్యం కలిగిన వ్యక్తే. కానీ ఇక్కడ దేవుని పాదాల దగ్గరికి ఆశ్రయించి, మాకు శక్తి చాలదయ్యా, ఈ సమస్యని ఎదుర్కోవడానికి శక్తి చాలదయ్యా, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి శక్తి చాలదయ్యా, ఈ యుద్ధము చేయడానికి శక్తి చాలదయ్యా అని చెప్పి దేవుని పాదాలను ఆశ్రయించాడండి. దేవునితో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆత్మీయులే కానీ దేవునితో మాట్లాడుకునే అనుభవం ఉందా? ప్రార్థించే అనుభవం ఉందా? నిజానికి మనము ఒక ఉద్యోగాన్ని చూసుకొని కాదు బ్రతకాల్సిందే, కుటుంబాన్ని చూసుకొని కాదు బ్రతకాల్సింది. ఈ లోకంలో మనం కలిగి ఉన్న ఇల్లో, పొలమో, డబ్బో, ధనమో దాన్ని కాదు చూసుకొని బ్రతకాల్సింది. మనము ఆత్మీయులమైనట్లయితే మనము మన యేసయ్యను చూసుకుని బ్రతకాల. ఈ లోకంలో దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్యను దృష్టిస్తూ మనం బ్రతకాల, యేసయ్యతో సహవాసము చేస్తూ మనం బ్రతకాల, యేసయ్య పాదాల దగ్గరికి ఆశ్రయిస్తూ మనం బ్రతకాల. అంతేగాని మనం దేన్నో చూసుకొని, మన బలగమో, మన పరిస్థితిలో మనం ఏదేదో మన డాంబికాలను చూసుకొని బ్రతకడం అనేది అది ఎప్పటికైనా కుప్ప కూలిపోయే జీవితం. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి దృష్టించకుండా ఎంత సంపాదన ఉన్నా, దేవుణ్ణి దృష్టించకుండా ఎన్ని ఆస్తులున్నా, దేవుణ్ణి దృష్టించకుండా ఎంతమంది బలగము లేకపోతే మనుషులను కలిగి ఉన్న సమస్తము వ్యర్థమే. ఈరోజు కొంతమంది జీవితాల్లో వారు కలిగిన ఉద్యోగాన్ని చూసుకుని సమస్తాన్ని పోగొట్టుకునేవారుగా ఉన్నారు. ఉద్యోగం ఉందని చెప్పి మనుషుల్ని పోగొట్టుకుంటారు, విపరీతంగా జీవిస్తూ ఉంటారు. ఏముందిలే, లక్షలు వస్తాయి కదా, బ్యాంక్ బ్యాలెన్స్లు పెరుగుతాయి కదా. ఎంతసేపు అండి పెరిగినవి కరిగిపోవడానికి? ఎంతసేపు పెరిగినవి కరిగిపోవడానికి? ఎంతసేపు? ఒక్క నిమిషంలో గొప్పవాళ్ళు అవుతున్నారు, ఒక్క నిమిషంలో పేదవాళ్ళు కూడా అవుతున్నారు. అదే మనం దృష్టించాల్సింది. ఒక్క అగ్గిపుల్ల చాలు ₹1,00,00,000 తగలబెట్టడానికి, అంతకంటే ఎక్కువ డబ్బుని తగలబెట్టడానికి. అగ్నికి కాలిపోయే డబ్బు మీద మనసు ఉంచుతావా? అగ్నికి కాలిపోయే డబ్బుని మనము దృష్టిస్తున్నామా? దాన్నే మనము డిపెండ్ చేసుకొని, మనము ఆధారము చేసుకొని జీవిస్తున్నామా? చాలా భయంకరమైన పరిస్థితి. దేవుని వైపు చూసే కనుదృష్టి మనకి ఉండాలా. ప్రతి విషయంలో, సమస్యల్లో, వేదనలో, బాధలో, కష్టంలో దేవుని పాదాలు ఆశ్రయించేవారిగా మనం ఉండాలి. కష్టంలోనే కాదు, ప్రతినిత్యము దేవుని పాదాల చెంత జీవించేవారిగా మనం ఉండాలి. అంతేగాని ఈరోజు చాలామంది ప్రార్థనా జీవితం లేదు, దేవునితో మాట్లాడుకునే జీవితం లేదు,
దేవుని యందు నిర్దిష్టమైన గురి కలిగి జీవించాలనే ఆసక్తి లేదు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో బాప్తిజం అయితే తీసుకున్నారు, కానీ ఇంటిలో పరిశుద్ధ గ్రంథం అయితే కలిగి ఉన్నారు, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించరు, పరిశుద్ధ గ్రంథమును బట్టి జీవించరు, ప్రార్థించరు. ఇష్టానుసారమైన జీవితమే. కానీ మీ జీవితంలో ప్రతి సమస్యకు జవాబు యేసయ్య పాదాల దగ్గరే దొరుకుతుందని ప్రభు పాదాలు ఆశ్రయించాలి. ప్రతి సమస్యకు దేవుని పాదాల దగ్గరే జవాబు దొరుకుతుంది. అంతేగాని మీరు చుట్టూ చూడాల్సిన అవసరం లేదు. మనుషులను ఆధారము చేసుకున్నాను. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు అంటే అర్థం ఏమిటో తెలుసా? ఆశీర్వాదానికి పాత్రుడు అని అర్థం. దేవుణ్ణి ఆధారం చేసుకుని ఎవరైతే జీవిస్తారో వారు ఆశీర్వాదానికి పాత్రులుగా ఉంటారు, ఆశీర్వాదానికి దీవెనకి యోగ్యులుగా ఉంటారు. అంతేగాని ఈరోజు దేవుడు లేడు, దేవునికి చోటు లేదు హృదయంలో, దేవుని మాటకు చోటు లేదు హృదయంలో. ఇష్టానుసారంగా జీవిస్తా ఏదో ఆశీర్వాదం వచ్చేస్తుంది, దీవెన వచ్చేస్తుంది, దేవుడు మరి అన్నీ అనుగ్రహిస్తాడేమో అని ఆలోచించడం తప్పు. దేవుని ఆశ్రయించిన వారు మరి ప్రతినిత్యము ప్రార్థనలో ప్రభు వైపు చూసే జీవితాన్ని కలిగి ఉంటారు. యేసయ్యనే దృష్టిస్తూ వెళ్తారు, యేసయ్య మాటలు వినాలనే ఆసక్తితోనే ముందుకు వెళ్తారు. అంతేగాని ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన వారిలో ఉండదు. కనుక ప్రతినిత్యము ప్రార్థన చేసేవారిగా మీ జీవితాలను మలుచుకోండి. మనకి శక్తి చాలదు. ఈ భయంకరమైన లోకంలో బ్రతకాలంటే మనకి శక్తి చాలదు. ఈ భయంకరమైన పరిస్థితులు మనుషుల మధ్య జీవించాలి అంటే మనకి చాలా కష్టమైపోతుంది. కానీ వాటన్నిటి మధ్య మనం నిలబడాలంటే, మన జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవాలంటే, మనం ఆత్మీయంగా ముందుకు సాగాలంటే ఒకటే ఒక మార్గము. ప్రభువా, నాకు శక్తి చాలదయ్యా, నీ వైపే నేను చేతులెత్తుతున్నాను ప్రభు అని ప్రభువుని దృష్టించాలా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతినిత్యము ప్రార్థన చేసే మనసును కలిగి ఉండాలా. కొంతమందితో మాట్లాడకపోతే నిద్రే పట్టదే, ఫోన్ చేయకపోతే ఉదయం మాట్లాడలేదే, సాయంత్రం మాట్లాడేది, అయ్యో 2 రోజులు అయిపోయిందే, అయ్యో 3 రోజులు. అంతగా మనుషుల మీద నువ్వు డిపెండ్ అవుతావు. వాళ్ళు ఏమన్నా జీవితకాలం బ్రతుకుతారా? వాళ్ళతో మాట్లాడలేదు, వీళ్ళతో మాట్లాడలేదు. ఎప్పుడైనా ఆత్మీయ జీవితము కొనసాగిస్తున్న నీ జీవితంలో, మారు మనసు పొందుకున్న నీ జీవితంలో, అయ్యో యేసయ్యతో నేను మాట్లాడలేకపోతున్నాను అనే బాధ ఉందా? యేసయ్యతో నేను మాట్లాడుకోలేకపోతున్నా అనే చింత ఉందా? ఎలా అండి ఈ లోకంలో ఆత్మీయులుగా జీవిస్తాం? ఏ రీతిగా మనం పరలోకపు వారసులం అవుతాం? కనుక ప్రతినిత్యము మనం ప్రార్థన చేసేవారుగా, ప్రార్థన లేకపోతే ఆత్మీయ జీవితము నశించిపోతుంది. ప్రార్థనే ఒక ఆక్సిజన్, ఆత్మీయులకు ఆక్సిజన్ లాగా పనిచేస్తుంది. ప్రార్థన లేని జీవితము ఇంకా ఆక్సిజన్ లేని జీవితము, చనిపోతాం. ఆత్మీయంగా చనిపోవడమే. ఎలా అయితే మనము ఈ లోకంలో బ్రతకాలంటే గాలిని పీల్చుకోకపోతే, ఆక్సిజన్ లేకపోతే మనం బ్రతకలేము, ఊపిరాడక చనిపోతామో, అలాగనే ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థన లేకపోతే మనం చనిపోతాం. అలాగనే ప్రార్థించేవారు పాపము చేయలేరు, అలాగనే పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు. ఈరోజు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే ఏదో పాపము నిన్ను పట్టేసిందని అర్థం. చాలామంది అనుకున్న టైం లేక ప్రార్థన చేయలేకపోతున్నాను, లేదా పాపం ఉండి ప్రార్థన చేయలేకపోతున్నాం. కనుక ప్రతినిత్యము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఒక నిర్దిష్టమైన గురి కలిగి మనం ముందుకు సాగాలి. ఏది ఉన్నా లేకపోయినా ప్రభువా, నీ పాదాలు విడిచిపెట్టే మనసు మాత్రం నాలోకి రావడానికి వీల్లేదయ్యా. ప్రతినిత్యము నీ వైపే దృష్టించేవారుగా మేము ముందుకు సాగాలి. ఈ విధంగా మనం ముందుకు సాగాలి. కానీ వీటిని చూసుకొని వీటిని తలంచుకుంటూ ఆ రీతిగా మనం దేవుణ్ణి మర్చిపోవడానికి వీల్లేదు, ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. ఒకవేళ విడిచిపెడితే, యేసయ్యను మన జీవితంలో మర్చిపోతే ఏమవుతుంది? తిన్నగా మన మార్గము నరకం వైపుకి నడిపిస్తాం, పాపంలో పడిపోతాం. ప్రార్థన లేని వారు పాపంలో పడిపోతారు, చాలా ఈజీగా పడిపోతారు వాళ్ళు. ప్రార్థనే ఈ లోకంలో మనల్ని పవిత్రులుగా మారుస్తుంది, పరిశుద్ధులుగా తీరుస్తుంది. కనుక ప్రార్థన జీవితము చాలా అవసరం. దేవునితో మాట్లాడాడు. ఒకరోజు ప్రార్థన చేయలేదు, 2 రోజులు ప్రార్థన చేయలేదు అంటే ప్రార్థన నువ్వు చేయలేకపోతావు అంటే దుష్టుని కన్ను నీ మీద పడిందని అర్థం. దేవునితో సహవాసము సైతాను కట్ చేస్తున్నాడు అంటే వాడు నిన్ను దొంగలించడానికి వాడు ఆ కనెక్షన్ని కట్ చేస్తున్నాడు. ఇది ఎరగాల ఫస్ట్. వెంటనే పాపంలో పడిపోతావు, ఊబిలోకి కూరుకుపోతావు, ఇంకా బయటికి రాలేని విధంగా ఉక్కిరి బిక్కిరి ఆడకుండా చేసి వాడు నీ జీవితాన్ని నాశనం చేసి నరకపాలు చేస్తాడు. కనుక ప్రార్థన విషయంలో మెలకువగలిగి ఉండాలా.
నిత్యము ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రతినిత్యము ప్రభుతో మాట్లాడుకునే అనుభవంలో మనం ఉండాలా. అంతేగాని ప్రభుని విడిచిపెట్టే జీవితము, ప్రార్థన చేయని జీవితము ఈ లోకంలో పరిశుద్ధతను కాపాడుకోలేరు. ఇక్కడ యెహోషాపాతు రాజు అంటున్నాడు, మాకు శక్తి చాలదయ్యా, యుద్ధానికి సైన్యం వస్తున్నప్పుడు మాకు శక్తి చాలదని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఆ తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను. నీవే మాకు దిక్కు ప్రభువా. రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉంటారు, రాజుగా ఎంతమంది ప్రజలను కలిగి ఉంటారు, సైన్యాధిపతులు, మంత్రులు, తర్వాత తన చుట్టూ ఉన్న భటులైతేనేంటి, సైన్యం అయితేనేంటి, ఎంతమందిని ప్రజలను ఒక రాజు కలిగి ఉంటాడు. కానీ వాళ్ళందరి మధ్య వాళ్ళెవ్వరూ కనిపించడం లేదు. యెహోషాపాతు రాజుకి ప్రభువే కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. మన జీవితంలో కూడా ప్రభువే కనబడాలా. మన సమస్యలైతేనేంటి, మన మార్గంలో, ప్రతి విషయంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయంలో, ఆలోచనలో, అన్నిట్లో దేవుణ్ణి దృష్టిస్తూ మనం ముందుకు సాగాల. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పాలి, ప్రభువా ఈ లోకంలో జీవించడానికి నాకు శక్తి చాలదు ప్రభువా. అర్థమవుతుందా? ఈ మనుషులను బేర్ చేయడానికి, భరించడానికి నాకు శక్తి చాలదయ్యా, నీవు నాకు శక్తినివ్వాలా. ఈ లోకంలో సమస్యలను ఎదుర్కోవడానికి నాకు శక్తి చాలదయ్యా, నీవే నా పక్షం నుండి పోరాడాలా. నా కుటుంబాన్ని నేను నడిపించుకోవాలంటే, కుటుంబాన్ని ఆత్మీయ జీవితంలో నేను ముందుకు నడిపించుకోవాలంటే నా పక్షాన నీవే ఉండాలయ్యా. ఈ సొసైటీతో నేను ఎదుర్కోవాలంటే నా పక్షాన నువ్వు ఉండి యుద్ధము చేయాలయ్యా. అర్థమవుతుందా? ప్రతి నిత్యము ప్రార్థన చేయాలా, ప్రతి నిత్యము ప్రార్థన చేయాలి. ఉద్యోగానికి వెళ్తున్నావా, ప్రార్థనతోనే మొదలుపెట్టు నీ జీవితాన్ని. వివాహము చేసుకోవాలా, ప్రార్థనతోనే వివాహానికి ముందడుగు వేయాలా. ప్రతి విషయంలో ప్రభు వైపు చూస్తూ ప్రార్థిస్తూ ముందుకు సాగినట్లయితే తప్పక నీ పక్షమున దేవుడు ఉండి ఆయన యుద్ధము చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యుద్ధము యెహోవాదే. నీ ప్రతి సమస్యల్లో దేవుడు నీ పక్షం నుండి యుద్ధము చేయబోతున్నాడు. నీ ప్రతి ఒక్క వేదనకరమైన పరిస్థితుల్లో దేవుడు నీ పక్షం నుండి యుద్ధము చేయబోతున్నాడు. చాలామందికి ఈ వాగ్దానము చాలా ఇష్టం. యుద్ధము యెహోవాదే అంటే చాలామంది ఆమేన్ ఆమేన్ అంటారు. నిజానికి యుద్ధము మన పక్షాన దేవుడుండి చేయాలంటే మనము దేవుని పక్షాన జీవించాల. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుని పక్షాన జీవిస్తేనే దేవుడు అన్ని విషయాల్లో మన పక్షాన ఉండి యుద్ధము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో మంచి తీర్మానం తీసుకోండి. రాజైనప్పటికీ ప్రజల వైపు చూడడం లేదు. సమస్య వచ్చినప్పుడు ప్రభు వైపు చూస్తున్నాడు. రాజైనప్పటికీ ప్రభువుని ఆశ్రయించే హృదయము కలిగి ఉన్నాడు. యెహోషాపాతు రాజు ఒక శ్రేష్టమైనటువంటి ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తి. ప్రతి విషయంలో ప్రభువుని ఆశ్రయించే శ్రేష్టమైన హృదయం కలిగినటువంటి రాజుగా ఉన్నాడు. ఆ రాజే సైన్యంను చూసుకోవడం లేదు. ఆ రాజే చుట్టూ ఉన్న వారిని చూడడం లేదు, ప్రజలను చూడడం లేదు. ఇంతమందిని నేను కలిగి ఉన్నాను కదా అని చెప్పి భ్రమలో జీవించడం లేదు. కానీ తన బ్రతుకులో ప్రభు వైపే చూడాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభునే ఆశ్రయించాలా, ప్రభు పాదాల చెంతనే ఉండాలా అని ఎంతో శ్రేష్టమైన హృదయము కలిగి ఉన్నాడు. కాబట్టే యెహోషాపాతు రాజు పక్షమున దేవుడే యుద్ధము చేసినట్లుగా మనం చూస్తున్నాం. శత్రువుల్ని హతము చేసినట్లుగా చూస్తున్నాం. ఈ భయంకరమైన రోజుల్లో చుట్టూ శత్రువులు చేరుతున్నప్పుడు మనము చేయవలసిన ప్రార్థన, ప్రభువా నీవే మాకు దిక్కయ్యా, నీవు తప్ప మాకెవరు లేరు ప్రభువా. ప్రతి సమస్యకు ఆయనే మనకి దిక్కు, ప్రతి వేదనకరమైన పరిస్థితికి ఆయనే జవాబు మనకి. కనుక ఈ రోజు నుంచి ప్రార్థన చేయడానికి మంచి తీర్మానం తీసుకుంటారా? ప్రభు వైపే చూస్తూ ముందుకు సాగడానికి మంచి తీర్మానం తీసుకుంటారు. ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో వారు మీరు చేతులెత్తి చూపించినట్లయితే మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తాను. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిదైన దేవా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకు వందనములు, స్తోత్రములు. ఒక్కొక్కరిని మీరు దర్శిస్తున్నందుకు వందనములు నాయన. ప్రతి అంధకారమును, చీకటి శక్తుల ప్రభావాలను, చేతబడి శక్తుల ప్రభావాలను యేసునామములో అగ్నితో కాల్చి వేస్తున్నాము దేవా. ఇదే సమయంలో నాయన ఒక్కొక్కరిని మీరు దర్శించి వీరి జీవితాల్లో అసాధ్యాలను సాధ్యపరుస్తున్నందుకు వందనములు, స్తోత్రములు. మీరు ఇచ్చిన అధికారమును బట్టి ప్రభువా వీరిపైనైనా ప్రార్థనాత్మను నాయన తండ్రి, ప్రభువా ప్రార్థనాత్మను నాయన తండ్రి
రిలీజ్ చేస్తుండగా యేసు నామములో నాయన ప్రార్థనాత్మతో నింపండి. ఎడతెగక ప్రార్థించేవారిగా, విజ్ఞాపన ప్రార్థనా పరులుగా నాయన, కన్నీటి ప్రార్థనా పరులుగా నాయన వీరు లేవనెత్తవలసిందిగా కోరుచున్నా. ప్రత్యేకించి కుడి ఎడమల తోడుగా ఉండి నడిపించండి అయ్యా. నీ ఆత్మశక్తిని మెండుగా అనుగ్రహించండి ఆయన. ఇది మొదలుకొని పరిశుద్ధాత్మలో నాయన వీరిని ముద్రీకరించవలసిందిగా కోరుకుంటా. వీరి హృదయాల్లో ఉన్న ప్రతి కలవరమును, భయమును యేసు నామములో లయపరచమని, సమాధానము, సంతోషమును అనుగ్రహించు. మీ గాయపడిన హస్తంతో ఒక్కొక్కరిని ముట్టి పరిశుద్ధ రక్తమును ప్రోక్షింపచేసి సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల, సంపూర్ణ రక్షణ వస్త్రాన్ని ధరింపచేయమని, నీ కృపలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునమని, ఆశీర్వదించి దీవించమని యేసు నామములో, యేసునే శక్తి గల నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పెద్దగా చెప్పండి. ఆమెన్, 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 ఆమెన్.